వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కూటమి సర్కారుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పసిడి వ్యాపారంలో రెండవ ముంబైగా ఉండేదని, ఇక కూటమి సర్కారు వచ్చాక మినీ గోవాగా తయారు చేశారంటూ మండిపడ్డారు. గోవాలో జరుగుతున్న క్యాసినో జూదం అసాంఘిక కార్యకలాపాలు ప్రొద్దుటూరులో జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ప్రొద్దుటూరులో క్యాసినో జూదం బడా నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తుల పిల్లలకు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ రాచమల్లి వాపోయారు. యువతకి, మటకాకు, జూదానికి, క్రికెట్కు, అక్రమ బియ్యం రవాణాకు, అక్రమ ఇసుక రవాణాకు, క్యాషినోకు, దేశంలో ఉండే అన్ని రకాల అసాంఘికమైనటువంటి అన్ని కార్యక్రమాలకు ప్రొద్దుటూర్ కేర్ ఆఫ్ అడ్రస్. ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, ఎన్నికలప్పుడు అంత గట్టిగా మాట్లాడినారు కదా, నేను అధికారంలోకి వచ్చి ఇవన్నీ నియంత్రిస్తా, ఉక్కు పాదం పెడతా అని చెప్పి. ఉక్కు పాదం పెట్టకపోయినా పర్వాలేదులే, నీ మామూలు పాదం పెట్టి అనిసినావా? ఆ శుద్ధపూస మాట్లాడినాడు ఒక ఆయన, సుబ్బరాయని బిర్యానీకి, సుగూరి బిర్యానీకి సుబ్బరాయని దోషకని. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనే నడుపుతున్నాడు. ఆయన వరదరాజరెడ్డి మనుషులు, కౌన్సిలర్లు కలిసి ఎన్ని చేస్తున్నారు. బియ్యంతో లేదు వాళ్ళే, ఇసుకతో లేదు వాళ్ళే, క్యాష్లో చేసేది వాళ్ళే, నకిలీ మద్యం అమ్మేది వాళ్ళే. అన్ని సర్వ పాపాలు ఈ ఊళ్ళో జరగడానికి కారణం ఎస్పీ గారు వీళ్ళే. వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ పోలీసులు అచేతనంగా మిగిలిపోయినారు. మీ పోలీసుల యొక్క చేతలకు వాళ్ళు సంఖ్యలు వేసినారు. ముందుకు కదలనీయకుండా సమర్థత కలిగిన పోలీసులను సైతం విధి నిర్వహణలో జాగ్రత్తగా పనిచేయకుండా అడ్డుపడతా ఉండేది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అధికార పార్టీ రాజకీయ వ్యవస్థ.